వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్. ఆయన తరపు నుంచి గట్టిగా ఒకసారి క్లాప్ చేద్దాం సుధాకర్ సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ సో ఇవాళ మన స్పెషల్ అట్రాక్షన్ నరేష్ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే కొన్ని విషయాలు నీతో కూడా మాట్లాడదాం. హాయ్ అందరికీ హాయ్ అండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అన్నారా ముద్దుగా అన్నారా? నేను ముందుగా అన్నాను, వాళ్ళందరికీ ముద్దుగా వినిపించుంటుంది. మీరు ఎలా అన్నా ముద్దుగా ఉంటుంది సార్. నాకు చాలా టెన్షన్. నాకంటే ముద్దుగా మీరు ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. సో పాయింట్ లోకి వచ్చేస్తాను. మీడియా వాళ్ళందరూ వచ్చేసారు. ఎస్, చాలా టెన్షన్ గా ఉంది. యా, ఎందుకు టెన్షన్ అంటే ఇప్పుడు మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం అండ్ అలాగే ప్రెస్ వాళ్ళందరూ మన హీరోతో అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులతో మాట్లాడబోతున్నారు. నువ్వు ఏం కంగారు పడకు, లోపల చెప్తా. లోపలికి రమ్మంటారు అయితే చెప్పడానికి. యా సరే, అదంతా ఓకే, కానీ ఆడియన్స్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ కూడా లోపల రమ్మని చెప్తాను. సరే, ఇదంతా పక్కన పెడితే మన సుధాకర్ సార్ కూడా వచ్చేసారు. సుధాకర్ గారు మీరు కూడా లోపల రండి, నేనే చెప్తాను. ఎంతమందిని లోపలికి పిలుస్తారు మీరు? అసలు ఏం చేయబోతున్నారు లోపలికి పిలిచి? ఏదున్నా సినిమాలో వచ్చి చెప్తా. సరే, ఇంతకీ ఈ లోపలికి రా చెప్తా అనే విషయాలు స్టోరీ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా థియేటర్ లోపలికి వెళ్ళాలి. ఎస్ ఎస్, పర్ఫెక్ట్. అండ్ దానికోసం ఒక ముందడుగు అండ్ అలాగే ఒక ముందంచుగా ఉండే భాగమే మన ట్రైలర్ లో వచ్చండి. సో yes, very very warm welcome to Vijayendra Prasad sir. Hearty welcome, very 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 special welcome to Vijayendra Prasad garu. Thank you so much for coming అండి. వాళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకునే టైం వచ్చింది, కానీ దానికంటే ముందు ట్రైలర్ లాంచ్ చేసుకోవడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వి విజయేంద్ర ప్రసాద్ గారు ఆన్ టు ది స్టేజ్. ఒక్కసారి ఆయన వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ఎటువంటి పరిచయం లేనక్కర్లేని ఒక మంచి మనిషి, అట్ ద సేమ్ టైం తనదైన శైలిలో అండ్ అలాగే తన కుమారుని కూడా ఒక మంచి పొజిషన్ లో ఉంచి మన రాజమౌళి సార్ అందరికీ తెలిసిన వ్యక్తి అండ్ అంత చక్కటి తనయుడిని తనదైన దారిలో అండ్ చాలా మూవీస్ కి రచయితగా వర్క్ చేసి రాజ్యసభ సభ్యుడిగా చాలా చాలా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి విజయేంద్ర ప్రసాద్ సార్కి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ, నైస్ టు మీట్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసుకోవాలనేది ఆయన కోరిక. అండ్ మన మధ్యలో క్యూట్ లిటిల్ వన్ రాగా ఇస్ దేర్. రాగా, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ టు గివ్ అ బ్యూటిఫుల్ బొకే టు హిమ్. ఒకసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో రాగా చేతుల మీద నుండి ఒక బొకే. ఎస్, ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్. ఎస్, పర్ఫెక్ట్. అండ్ నో మోర్ టైం, నో మోర్ డిలే. రాజ్ గారు మీరు కూడా ఇక్కడే ఉంటే కనుక ఒక్కసారి, అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సుధాకర్ గారు ఆల్సో. లోపలికి రా చెప్తా ఇంతసేపు చాలా ముచ్చట్లు పెట్టుకున్నాం. లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే అసలు దాని వెనకాల ఉన్న కథ ఏంటి, అసలు స్టోరీ ఏంటో ఒక్కసారి తెలుసుకోవాలని ఉంది. సార్, నేను 3, 2, 1 కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాను. మీరు ట్రైలర్ లాంచ్ అని చెప్పండి, వెంటనే ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఓకే, ఆర్ యూ రెడీ? ఎస్, రెడీ. 3, 2, 1 అండ్ గో. ట్రైలర్ లాంచ్ చూసాక అది మొత్తం కంప్లీట్ గా పోయి ఒకలాంటి భయం అండ్ అలాగే ఏదో కొత్త కాన్సెప్ట్ నడుస్తుందని అయితే నాకు అనిపించింది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మన మధ్యలో ట్రైలర్ లాంచ్ చేసినటువంటి మన సార్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సినిమా చూడడానికి అది కాదు, నువ్వు వెళ్ళమంటున్నావు, నేను ఎందుకు వెళ్ళాలి? నేను ఎందుకు వెళ్ళాలి? భయపడటానికి వెళ్ళాలి? అది కాదు, మేము ఇంకా బొంటే గట్టిగా ఉంటుంది, కొంచెం వీక్ గా ఉంటుంది. మేము యంగ్స్టర్స్ కాబట్టి మా గుండె గట్టిగా ఉంటుంది, మా గుండె వీక్ గా ఉంటుంది. మీరు వెళ్తారా సుధాకర్ గారు? అది కాదు, భయం లేదా మీకు? దయ్యం ఉంది లోపల దయ్యం ఉంది, కనిపిస్తాం లేదండి. అంటే మనం మాట్లాడుకోవడానికి ఇవాళ ప్రపంచమే పెద్ద దయ్యంలా ఉంది, దాని భయపడాల్సిందే. నాకు తెలుసండి, ఆ దయ్యాలంటే బోర్డు డెఫినెట్ గా అందులో ఎలిమెంట్ అయితే ఉందో దాని యొక్క చాలా బాగా చూపిస్తాడు. లోపల భయపడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, ఆ జేబులు కూడా కొట్టేస్తాడు. మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. విజయేంద్ర సార్, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఎన్నో ఏళ్ళుగా మీరు మా రాజ్ గారిని చూస్తున్నారు, ఆయన గురించి ఏదైనా ఒక విషయం చెప్పమంటే టక్కున ఏం చెప్తారు సార్?
ఎప్పుడు ఏదో కొత్త ఫేసెట్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఒక అక్కకి చెప్పాలనుకున్నా, మొత్తం కంటి ముందు కనిపిస్తే చెప్తాం. ఎప్పుడో కొత్త ఫేసెట్ కనిపిస్తే కెమెరా తెలియదు కదా నాకు, ఎప్పటికైనా తెలిస్తే అప్పుడు మాట్లాడుతాం దాని గురించి. ఆల్ ది బెస్ట్. I'd like to invite actor Ramesh garu, please come over the stage. ఒకసారి రమేష్ గారు మన మధ్యలోనే ఉన్నారు కాబట్టి I just want to request him onto the stage, please. అందరికీ నమస్కారం. వచ్చినటువంటి గురుగారు విజేంద్ర ప్రసాద్ గారికి, సుధాకర్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో ఒక మంచి రోల్ చేశాను నేను. రాజేంద్ర గారు నా మీద నమ్మకం వచ్చి ఓ 10 years నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమాలు చేస్తున్నాను. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో రాజేంద్ర గారు ఆ క్యారెక్టర్ నాకు బాగుంటుందని చెప్పి నాతో మంచి రోల్ యాక్ట్ చేయించారు. ఆఫ్టర్ లాంగ్ టైం థియేటర్ ప్లే చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. థియేటర్ అంటే ప్రసాద్ సార్ ఇక్కడే ఉన్నారు, ఆయన సారీ నారాయణ సార్ గారు కళ్యాణి అని ఒక నాటకం రాశారు సార్. అద్భుతమైన నాటకము, చాలా ప్లే చేసాము. దాంట్లో కొండపల్లి బొమ్మ క్యారెక్టర్ చేసింది నేనే సార్. అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా మన ప్లేలోకి వచ్చారు. అప్పుడు కొంచెం పక్కగా ఉండేవాడిని. సో ఆఫ్టర్ లాంగ్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది సినిమా. నా పాత్ర చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. మేము సినిమా చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఇందాక నుంచి ఫన్నీగా అనుకుంటే చాలా మంది కూడా మేము షూటింగ్ చేసే సందర్భాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఎక్కడో చిన్న ఒకే అవసరం ఆ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్తే సార్ షూటింగ్ జరుగుతుందా సార్ అని అన్నారు. అవునమ్మా అన్నాడు. ఏ సినిమా సార్ అని అంటే లోపలికి రా చెప్తామా అన్నాడు. అనిందామె అది ఏం చేసింది ఆ టైటిల్ చెప్పగానే, అంటే వినగానే నవ్వుకునేటువంటి టైటిల్, కానీ లోపలికి వస్తే నవ్వు కాస్త అంతా మాయమైపోయి భయం పడే సిచ్యువేషన్ ఉంటుంది. అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ మంచి అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ సార్ అందరికి. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్నటువంటి ఈ మూవీకి చాలా మంచి పాటల్ని రచించినటువంటి అలరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా ఒకసారి క్లాప్ చేసి ఆయన్ని ఇన్వైట్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత, మన భారతదేశ చలనచిత్ర సత్తాని ప్రపంచానికి గుర్తు చేసి మేము ఎందులోనూ తక్కువ కాదు అని కాల రెగిలేసేలా గొప్ప గొప్ప రచన చేసిన విజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఎన్నో చిత్రాల్లో మనల్ని అలరించిన శుభలేఖ సుధాకర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశం కల్పించిన కొండ రాజేంద్ర గారు, మేము కువేరా అని పిలుచుకుంటాం ముద్దుగా, చాలా రోజులుగా పరిచయం. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది. మంచి మంచి బాణీలు ఇచ్చి ఒక మోడ్రన్ కోట్లో నా చేత పాటలు రాయించారు. డేవ్ జాండ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మంచి మంచి సింగర్స్ కూడా పాడడం జరిగింది. ఒక మంచి సాహిత్యాన్ని అందించాలని నమ్మకం ఉంది. ఇటీవల వచ్చిన బాబు అనే సినిమాలో కంగారే పడకురా అని ఒక లైఫ్కి సంబంధించిన ఫిలాసఫికల్ సాంగ్ రాసాను. చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే నేను తంత్ర మరియు లంబసింగి లాంటి ఇప్పటి వరకు సుమారు ఒక 40 మూవీస్ దాకా నేను సాంగ్స్ రాశాను. ఈ సింగిల్ కార్డ్స్ కూడా నాకు ఇంతవరకు మంచి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోపలికి రా చెత్త అనేది మా డైరెక్టర్ గారు కొన్ని ఇంటర్వ్యూస్తో చెప్పారు. ఇప్పుడు పిల్లడు బయటకు ఆడుతూ ఉంటారు, అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమనలేదు అనమాట తల్లి, నువ్వైతే లోపలికి రాలని సంగతి ఏంటో చెప్తా అంటుంది. అదేవిధంగా ఒక భర్త బయట ఏదేదో చేస్తుంటే భార్య ఉండి మీరైతే లోపలికి రండి చెప్తాను అంటుంది. అంటే ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్కి అందులో చోటు ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వాటిని రిలేట్ చేసుకుంటారు. అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుంది. సార్కు మంచి విజయం ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన విజయ్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యాక్టర్ ప్రవీణ్ గారు, ప్లీజ్ కమ్ అవుట్ ది స్టేజ్. yes అందరికీ నమస్కారం అండి. స్పెషల్గా విజేంద్ర ప్రసాద్ గారికి, సుధాకర్ గారికి నా పాదాభివందనాలు. సార్ నాకు విజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం. అంటే నేను 7 వండర్స్లో ఒకటి కూడా నేను చూడలేదు, కానీ సార్ రాసిన ప్రతి సినిమాకి ఒక్కో వండర్ చూసిన ఫీల్ వస్తుంది నాకు. ఆ స్టోరీస్ వల్ల నాకు ఇంకా సినిమాల మీద ఇంకా బాగా పిలిచి పెరిగిపోయింది. అవి చూసి నాకు సార్ని తలుచుకున్నప్పుడల్లా ఇప్పటికీ
పుట్టి వేదవ్యాస మహర్షి లాగా అనిపిస్తారు. ఎప్పటికైనా సార్ రాసే కథల్లో చెట్టు మీద బాకి ఒక చిన్న ఉడత అవ్వాలనేది నా కోరిక. అలాగే సుధాకర్ గారు కూడా చిన్నప్పటి నుంచి నేను సినిమాల్లో ఎక్కువగా చూసిన వ్యక్తి మీరే సార్. ఎందుకంటే ఇంట్లో మా ఫ్యామిలీ కానీ నా చిన్నప్పటి నుంచి టీవీలో సినిమా పెట్టినా మీరే ఉంటారు, సీరియల్స్ చూసినా మీరే. నాకు అలాగా బాగా ఇక ఇప్పటి వరకు చూస్తూ చూస్తూ పెరిగాను సార్. మీకు కూడా నా హార్ట్ఫుల్ విషెస్. సో సినిమా గురించి నేను ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, ప్రసన్నవరం ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. సో నాకు ఈ 3 సినిమాల తర్వాత మా ఫ్రెండ్స్ కానీ సినిమాల్లో కానీ నేను చేసిన హీరోస్ కానీ చాలా చాలా చెప్పేవాళ్ళు, నీకు చాలా మంచి రోల్స్ పడి స్టార్టింగ్లోనే నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, ఏది పెడుతుంది చేయి మాకు చూసుకుంటా, ఇంకా తెలియకపోతే అడుగు మమ్మల్ని అడుగు అలా చెప్పి నన్ను మంచిగా గైడ్ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి కాల్ వచ్చింది రాజేంద్ర నుంచి, సరే మంచిగా మీట్ అయ్యాము, షాప్లో అంతా బాగా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సరే టైటిల్ ఏంటి బ్రో అంటే లోపలికి రా చెప్తా అన్నారు. ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోయింది. ఇదే నాకు ఈ చెప్పిన వాళ్ళందరూ మైండ్లోకి వచ్చారు, ఇదేంటి టైటిల్ నాకు అసలు ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, అసలు ఏంటి ఎస్కేప్ అవ్వాలా లేకపోతే నేను ఏం చేయాలి అనేది వచ్చింది. సరే చెప్పండి బ్రో అన్నాను. ఆ టైటిల్కి అసలు తను ఆ థాట్ ఎందుకు వచ్చిందో చెప్పారు. ఆ థియేటర్ బయట నా టైటిల్ బోర్డు ఉంటే ఒక ఆడియన్ని పిలుస్తున్నట్టుగా నేను లోపలికి రా చెప్తా అనేది చెప్పారు. ఒక్కసారి అక్కడితో దెబ్బకి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది, మొత్తం ఒపీనియన్ అంతా అక్కడే అయిపోయింది నాకు ఫ్లాట్. తర్వాత మళ్ళీ ఆ స్టోరీ డిస్కషన్లో చెప్తుంటే ఆ సీన్ వచ్చింది, కరెక్ట్గా టైటిల్ కార్డు పడే సీన్ వచ్చింది. అది చూసిన అది విన్న తర్వాత ఇంకా నాకే గిల్టేసింది, అరే అసలు నేను ఒక్క నిమిషం ఏంటి నేను ఇలా తప్పుగా అనుకున్నాను ఆ టైటిల్ చెప్పగానే, అసలు ఎంత బాగా టైటిల్ థాట్ ఏంటి, ఆ స్టోరీ ఆ టైటిల్ కార్డు ఏంటి ఇంత మంచిగా రాసుకున్నారు అంటే అందరూ అనుకునేది మనం బేసిక్గా కమ్ ఇన్సైడ్ ఇది డైలీ పక్కాగా యూజ్ చేసేది. బట్ అది ఇంగ్లీష్లో చెప్తే ఎవరేం పట్టించుకోరు, తెలుగులో చెప్పేసరికి ఎందుకు దానికి అంత నెగిటివిటీ వెళ్ళిపోతున్నారు, ఫస్ట్ దానికే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ లేదు, చాలా సినిమా కూడా చాలా బాగుంది. మాకు స్టోరీ చెప్పినప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను. నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ బ్రో, చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మధ్యలోకి చాలా మంది పిలుచుకున్న అతిథులు చాలా మంది వచ్చారు. అండ్ అందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గుండెచారి గల్లంత ఇది ఒక లైలా కోసం ఇలాంటి మంచి మంచి చిత్రాలను చిత్రీకరించినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్. ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద బుకే టు హిమ్. ఎస్, అందరికి నమస్కారం అండి. నేను ఇక్కడికి రావడానికి కారణం మా ఫ్రెండ్ కుబేరా అన్న పేరు ఎంత డిఫరెంట్గా ఉందో తన ఆలోచనలు కూడా అలాగే డిఫరెంట్గా ఉంటాయండి. అతనిలో మంచి నటుడు ఉన్నాడు, మంచి రచయిత ఉన్నాడు, ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు, ఒక హీరో ఉన్నాడు. మేము చాలా విషయాలు చాలా స్టోరీస్ డిస్కస్ చేసాం. నా స్టోరీస్ కూడా చాలా డిస్కస్ చేసినప్పుడు మంచి మంచి ఐడియాలు ఇచ్చేవాడు. డెఫినెట్గా కుబేరా ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడనేసి వాళ్ళ ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వస్తాయి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎట్లయితే ట్రైలర్ లాంచ్లో ఒక పార్ట్ అయ్యారు, అట్ ద సేమ్ టైం పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి తమ స్కెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి మన మధ్యలోకి విచ్చేసినటువంటి శుభలేఖ సుధాకర్ సార్కి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడే కాదు ఎప్పుడు ఎల్లప్పుడూ మర్చిపోలేని ఒక మంచి యాక్టర్ మీరు. అండ్ వి లవ్ యూ సో మచ్ అండ్ హ్యాపీ టు సీ యూ సార్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సరస్వతికి నమస్కారం. పెద్దలకు, ఈ ఆడియో వీడియో లాంచ్కి విచ్చేసిన మిత్రులకు, పాత్రికేయ మెంబర్లకి, సభ్యులకి అందరికీ నా నమస్కారం. లోపలికి రాగానే చిన్న షాక్ తిన్నాను ఈ పోస్టర్ చూసి. లోపలికి రా నన్ను ఏదో పీకేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడలోనే ఆయన ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా వైవిధ్యంగా ఆలోచిస్తారు. ఈయనతో నాకున్న పరిచయం ఏంటంటే మేము యూ అనే ఒక సినిమా చేశాము, చాలా మంచి సినిమా. ఎస్, అనుకోకుండా అప్పుడు ఆ సినిమాకి ఆదరణ రాలేదు. ఈ మధ్య కాలంలో నేను మౌంట్ అబూ వెళ్ళాను. మౌంట్ అబూ టు అహ్మదాబాద్ ఇస్ అబౌట్ 4 hours డ్రైవ్. సరే, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక గుజరాతీ నా దగ్గరికి వచ్చి నమస్కారం అండి అని చెప్పి ఈ యూ సినిమా గురించి మాట్లాడాను. I felt so happy that day. I felt happy for you, Rajendra, not for me. It's a very nice film. చాలా మంది తర్వాత యూట్యూబ్లో
అనేక మార్గాల్లో చూసిన తర్వాత టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఈ సందర్భంగా సార్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే మీ పార్టిసిపేషన్ కూడా ఆ సినిమాలో చాలా 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 ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత నేను చెప్పాను కదా, ఈయన వైవిధ్యంగా ఆలోచిస్తారని. ఒకటి లోపలికి రా చెప్తాను. ఇక్కడ మీరు 2 పోస్టర్స్ చూస్తే విజేంద్ర గారిని చూడండి. ఆ నవ్వులో ఉందంటే వీడి సంగతి నాకు తెలుసు, లోపలికి వస్తే ఏం చెప్తాడు అని. ఇక్కడ నా ఫోటో చూడండి, ఏం చేస్తాడు ఇతను, నన్ను కొడతాడా తిడతాడా అన్నట్టుంది. దిస్ ఈస్ హిస్ థింకింగ్, దట్ ఈస్ హౌ హీ ప్లాన్స్ ఈవెన్ ఇన్ పోస్టర్స్. వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ అఫ్ కోర్స్ ఈ పదం లోపలికి రా చెప్తాను అన్నది ఎక్కువ శాతం మగాళ్ళు పెళ్ళైన వాళ్ళే వింటూ ఉంటారు, రండి మీ పని చెప్తాను అన్నట్టు. దీని మీనింగ్ ఒకటే ఉంటుంది, తిట్లే అని. బట్ ఇక్కడ చూస్తూ ఉంటే తిట్లతో పాటు, ఎందుకంటే చెప్పదెబ్బ కూడా తిన్నారు కనుక అవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం దేర్స్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి అండ్ విషింగ్ యూ సక్సెస్. ఈ మధ్య నేను సమీప కాలంలో చేసిన సినిమా మసూదా, అది కూడా చాలా హారర్ బేస్డ్ సినిమా, మంచి ఆదరణ పొందింది. అండ్ ఇలాంటి సినిమాలకి ఈ మధ్య కాలంలో చాలా ఆదరణ పొందుతున్నాయి. ఆ నమ్మకంతోనే దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ డూ వెరీ వెల్ ఫర్ రాజేంద్ర గారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సర్వే జన సుఖినో భవంతు. అండ్ వన్స్ అగైన్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద లవ్లీ వర్డ్స్ ఫ్రమ్ యూ. మన మధ్యలోకి విచ్చేసినటువంటి నారాయణ సార్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నారాయణ గారు, ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. అనుకోని అతిథి అన్నట్టుగా వాళ్ళు వచ్చిన వాడిని కాదు. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు నాకు ప్రాణ స్నేహితుడు ప్లస్ పెద్ద ఎనిమి కూడా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇతను ఎలా ఆర్డర్ పెడతామని ఆలోచిస్తూనే ఉంటాడు ఆయన. సో అందులో ఇదొక భాగం. ఒక విషయం ఏంటంటే, నాకు సడన్గా ఫోన్ చేసి మీరు రెడీగా ఉండండి మనం వెళ్ళాలి అన్నారు. ఎక్కడికి వెళ్ళి అంటే, నేను వచ్చి చెప్తాను కదా, చెప్తా ఈ సస్పెన్స్ ఏంటి అని చెప్పి ఎక్కిన తర్వాత కారు డోర్ తీసి ఎక్కడికి అంటే లోపల రెడీ చెప్తాను. సరే వచ్చేసరికి ఏంటి ఈయన ఏమీ చెప్పకుండా ఏం చేయకుండా ఏంటి అంటే, అప్పుడు ఒక్క మాట చెప్పాడు. ఏమండి, నేను చాలా ఇష్టపడే ఒక యువకుడు, మంచి రచయిత, ఆయన సినిమా తనే రాసి దర్శకత్వం వహించి తను యాక్ట్ చేశాడు. ఆ సినిమా ఫంక్షన్ అవుతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళాలనిపించింది, రండి మీరు నాతో అంటే ఓకే అని అదొక ఆనందించాడు. రాగానే ఇక్కడ పోషన్ లోపలికి రా చెప్తాను ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ సినిమాల గురించి, సినిమా తాలూకా వ్యాకరణం గురించి, దాని తాలూకా రహస్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. మా పనే అది, ఉదయం లేచిన దగ్గర నుంచి అదే, హౌ వై అండ్ హౌ. ఇప్పుడు ప్రపంచంలో స్క్రీన్ ప్లే పుస్తకాలు చాలా వస్తున్నాయండి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన పుస్తకం సేవ్ ది క్యాట్ అని బ్లేక్ స్నైడర్ రాశాడు. అందులో ఓపెన్ చెయ్యటమే ఏం చేశాడు తెలుసునా అండి? అసలు మీరు సినిమాకి ముందు ఏం ఆలోచిస్తారన్నాడు. ఎందుకు అంటే ఒక విషయం చెప్పాడు. శుక్రవారం అయ్యేసరికల్లా పేపర్ తిరిగేస్తారు ఫ్రెండ్స్, ఏ సినిమాకి వెళ్దామా అంటే పేపర్ తిరిగేస్తే ముందు ఏం వెతుకుతారు? టైటిల్స్ వెతుకుతారు. ఆ టైటిల్స్తో కానీ నువ్వు ఆకర్షించి కట్టి పడేస్తే నీకు సగం సక్సెస్ అక్కడే వచ్చేసింది అంటాడు. అలాగా ఇప్పుడు మా జీవితంలో కూడా ఒక అనుభవం ఉంది. ఏవండి ఆవిడ వచ్చిందని చాలా ఫేమస్ సినిమా, మరి ఇక్కడ ఎంతమంది చూశారో తెలియదు, అది మేము మద్రాసులో సుధాకర్ గారికి తెలుసుకునేది. దానికి ఎన్నో టైటిల్స్ ఏమనుకుంటున్నాం, కథ మీద వచ్చింది, డిస్కషన్, ఇది అది ఎంత నేనైతే ఒక రావుడికి 2 చేతుల్లో రాశాను. అదేనా ఇంట్రెస్ట్ పుడుతుంది అన్నది కాదు కానీ సడన్ గా మాటల్లో ఏమండి ఆవిడ వచ్చింది అనగానే అందరూ ఒకేసారి ఉలిక్కిపడ్డాం. అనగానే ఎంత చెప్తోంది అని టైటిల్తో ఆకట్టుకుని సినిమా హాల్కి ఎలాగైనా వెళ్ళాలి, లేకపోతే ఏంటి ఇది అదని ఆసక్తి పుట్టించడం అన్నది
స్క్రీన్ ప్లేలో ఒక పెద్ద భాగం ఉంది. అది ఈ యువకుడు ముందే సాధించేశాడు. ఇట్స్ నైస్. అండ్ లోపలికి రా చెప్తా అని భయపెడుతోంది ఆ అమ్మాయి. అదే అమ్మాయి అక్కడ కన్ను కొడుకు అలాగే ఉన్నది అంటే ఇంకొకలాగా వెళ్ళిపోతారు సినిమా, అంతే కదా. సరే, సుధాకర్ గారు చెప్పినట్టు చాలా మంది మొగుళ్ళు వింటూ ఉంటారు, లోపలికి రండి చెప్తారు. సో ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ సో మన కథ, మన రచయిత, మన ప్రొడ్యూసర్, మన హీరో అందరూ ఒకళ్ళే కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రాజ్ గారు. రాజ్ గారే నాకు అలవాటు. రాజేంద్ర గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఈ మూవీ గురించి ఇంకొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ చేద్దామా? బికాస్ ఎంత ధైర్యం ఉండాలి కదా అన్నీ ఒకేసారి తీసుకొని మీరు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు మాట్లాడి సేమ్ ఫస్ట్ చెప్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి నా కోసం వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారికి, మా గురువు గారికి పాదాభివందనాలు. అండ్ నా కోసం చెన్నై నుంచి వచ్చిన సుధాకర్ గారికి వెరీ థ్యాంక్ యూ. అండ్ అనుకోని అతిథి గారు కే ప్రసాద్ గారు, సార్ యూ డిడ్ ఏ గ్రేట్ వర్డ్స్. నా స్క్రీన్ పే టెక్నిక్ మీరు చెప్పారు, అది ఎలా రీచ్ చేయాలో నాకు తెలియదు, బట్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కానీ అది కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ కుమార్ గుండ గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి కాల్ చేసిన వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రెస్ మీడియా మిత్రులు మీరందరూ కూడా ఎంతో ఓపిక ఇక్కడ వచ్చారు, నా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇది ఒక థాట్తో స్టార్ట్ అయ్యింది. అంటే నా ఫస్ట్ సినిమా యూ అనే సినిమా నేను 2018లో రిలీజ్ చేశాను. సుబ్రహ్మణ్య దగ్గర చాలా మంచి రోల్ పోయించి ఆ సినిమాలో విలనా హీరో అని తెలియకుండానే ఒక సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో ఆ సినిమాలో నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, ఒక టైటిల్ యూ అని పెట్టినప్పుడు మాకేం అర్థం కావట్లేదు, దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని తెలియట్లేదు. ఒక పోస్టర్ చూడగానే సినిమా హాల్లోకి వచ్చేయాలనిపించాలి అనే ఒక దాని నా మీద ఒక ప్రశ్నని, ఒక పజిల్ నా మీద సంధించారు. దానికి జవాబే లోపలికి రా చెప్తా అనే టైటిల్. సో మీరు వెళ్తున్నారు అలాగా, ఒక గూగుల్ థియేటర్ నుంచి వెళ్తున్నారు, అక్కడ చూడగానే థియేటర్ లోపల రా చెప్తా అంటుంది. థియేటర్ మిమ్మల్ని లోపల పిలుస్తుంది. సో నేను చెప్పే కథని థియేటర్ అడ్వర్టైజ్ చేయడం అనే ఒక థాట్లోంచి ఈ టైటిల్లోంచి ఒక స్టోరీ స్టార్ట్ అయింది. సో దీన్ని ఒక 2 yearsగా చాలా కష్టపడి నేను, అంటే అన్ని రకాలుగా టెక్నికల్గా నాకు సపోర్ట్లు, అంటే టీం చాలా పెద్ద టీం ఉంది. ఐ వాంట్ కంగ్రాచులేషన్, థ్యాంక్స్ ఎవ్రీ మెంబర్. సో ముఖ్యంగా నాకు రైట్ హ్యాండ్ నుంచి మా రేవంత్ డిఓపి. సో అతను మొత్తం టెక్నికల్గా దీన్ని చాలా సపోర్ట్ చేశారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ మహేష్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు చాలా యంగెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, 62 years ఆయనకి అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి రైటర్స్, అండ్ ముఖ్యంగా ఈ సినిమాని నాకు భుజం మీద తీసుకెళ్ళిన వ్యక్తి డేవ్ జాండ్. అతను దారిలో ఉన్న ట్రాఫిక్లో ఈ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ 10 minutes. సో ఈ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు, ఆర్ఆర్ కానీ ఇది కానీ. అందుకని ఈ సినిమా సరిగమ లేబుల్ వచ్చి బై చేసింది. సో సరిగమ లేబుల్ ఒక ఓన్లీ పెద్ద హీరోల సినిమాలు, పెద్ద ప్రొడక్షన్ సినిమాలే బై చేస్తుంది. అలాంటిది మా ఈ యొక్క సినిమాని సరిగమ లేబుల్ కొనటంలో మొదటి సక్సెస్ మేము సాధించాం. సో 3 పాటలు రిలీజ్ అయినాయి. 3 పాటలకి మంచి ఆధారం వచ్చినాయి. ఇంకో 2 పాటలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సరిగమ అండ్ మనోజ్ ఎస్పెషల్లీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ముఖ్యంగా నేను ఈ సినిమా ప్రయాణాన్ని క్లుప్తంగా 1 minute చెప్తాను. స్టార్టింగ్ సంవత్సరంలో ఉన్నప్పుడు స్క్రీన్ పే నేర్చుకుంటాను సార్ అని సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ గారు నాకు చిన్న సమస్య, పజిల్స్, ఆయనకి ఇష్టం పజిల్స్ ఇవ్వటం. ఆ పజిల్లోంచి ఆయన మనసు గెలిచి అక్కడ నుంచి ఒక స్టోరీకి సరిగమ పదనిసా ఉంటే అది ఒక క్లాసికల్ మ్యూజిక్ అనుకుంటే మా త్యాగరాజు గారు, మా విజేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన దగ్గర నేను స్టోరీ యొక్క సరిగమ పదనిసా నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఒక లేబుల్ వచ్చింది. నేను విజేంద్ర ప్రసాద్ గారి శిష్యుడిని అని వెళ్ళి చాలామంది హీరోలు కథ చెప్పగానే వెంటనే ఇంప్రెస్ అయ్యి చాలామంది డైరెక్టర్ల గారికి నేను మాట్లాడే టెక్నికల్ వాల్యూస్ చాలా బాగా అర్థమయ్యి నాకు చాలా డిస్కషన్స్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ, చాలా డిస్కషన్లో ఇన్వాల్వ్ చేశారు. నేను చాలా పెద్ద సినిమాలు కూడా పనిచేశాను. భీష్మ అనే సినిమాకి స్క్రీన్ ప్లేలో చాలా మంచి రోల్ ప్లే చేశాను, జాక్వార్. అది కేవలం సార్ గారి నాకు నేర్పించిన ఆ కళ పెట్టిన ఒక ఆపర్చునిటీస్ అది. సో దాని తర్వాత నా ఓన్గా నేను ప్రొడక్షన్స్ అన్ని నేర్చుకుని ఇప్పుడు ఈ సినిమా ఒక 2 yearsగా నేను తీసుకెళ్తున్నానంటే దానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. ఆ ఇంపార్టెంట్ వ్యక్తి పరిచయం అవడానికి చాలా మంది ఉన్నారు. సో మొట్టమొదటిగా నాకు ప్రవీణ్ పూడి ఎడిటర్, మీకు ఐడియా ఉండి ఉంటారు, వకీల్ సాబు ఇలాంటి ఎడిటర్. అతని ద్వారా నాకు అప్పిరెడ్డి అనే ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. అప్పిరెడ్డి ద్వారా నాకు యుఎస్లో ఉన్న గణేష్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యారు.
సో గణేష్ లేకపోతే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యేది కాదు. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. అతను ఇలాంటి సినిమాలు కానీ చాలా సినిమాలు వెనకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. రీసెంట్గా నంది అవ్వడం 35 సినిమా, ఇలాంటి సినిమాలు కూడా ఈజ్ ద బేసిక్ బ్యాక్ బోన్ ఆఫ్ సో మెనీ ఫిలిమ్స్. సో ఇలాంటి చిన్న సినిమాలు బయటకు రావాలన్నా, మంచి సినిమాలు బయటకు రావాలన్నా ఒక మంచి ఇన్వెస్టర్ కావాలి, ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో అలా నాకు చేదోడు వాదోడుగా ఉన్న ఒక మంచి మనిషి గణేష్. సో అతని పేరుని ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలి. సో ఇట్లా వీళ్ళందరి యొక్క సమూహమైన కష్టంతోనే నేను ఈ సినిమాని బయట తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అని ఒక డైరెక్టర్గా నేను చెప్పాలి. ఎందుకంటే మనలో చాలామంది చాలా క్లాస్గా ఉంటాం, అంటే మెసేజ్ బెంచ్లో తిరుగుతాం, ఒక పెద్ద విల్లాస్లో ఉంటాం, ఒక 200 కోట్లు క్యాష్ అన్నీ ఉంటాయి. కానీ మన వీధి చివర మలుపు తిరుగుతున్న చిన్న పానీపూరి బండి చూస్తే ఆ పానీపూరి తినాలనిపిస్తుంది, ఆ బండి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. మనలో కూడా ఒక క్లాస్ మనిషిలో కూడా ఒక మాస్ మనిషి ఉంటాడు ఎప్పుడు. సో ఆ మాస్ మనిషి ఆకలి తీర్చే సినిమానే ఈ లోపల రా చెప్తా. సో మీరు థియేటర్కి వచ్చి చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అంటే మీకు ఇంకొక రిథములు చెప్పాలంటే, మీ ఇంట్లో మీ ఆవిడతో గొడవైందా, లోపల రా చెప్తా, ఈ సినిమా కూడా రిలాక్స్ అవ్వండి. మీ బాస్ మిమ్మల్ని తిట్టాడా, లోపల రా చెప్తా, రిలాక్స్ వెళ్ళిపోవచ్చు. మీ అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయా, లోపల రా చెప్తా, మీ సినిమాలో ఉన్న అన్ని స్ట్రెస్ తీసుకోవచ్చు. సో ఈ సినిమాలో కామెడీ, హర్రర్తో పాటు యూత్ కావాల్సిన మంచి రొమాంటిక్ ఎలిమెంట్స్, ఒక ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్లే. నాకున్న ఈ 10 ఏళ్ళ అనుభవం స్క్రీన్ ప్లేని ఈ సినిమాలో పెట్టాను. సో ఈ సినిమా చూడండి, మీకు ఎక్సైటింగ్గా మీరు ఫీల్ అవుతారో, కొత్త అనుభవాన్ని. అంటే 4-5 జానర్స్ మిక్స్ చేసి రాసిన స్క్రీన్ ప్లే ఇది. గొప్పగా మీరందరూ ఈ సినిమా రిసీవ్ చేసుకుంటారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ కమింగ్ హియర్. థ్యాంక్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. లోపలికి కదా చూపిస్తా సినిమా కూడా నేను పిలవయ్యా ఫంక్షన్ సీక్రెట్ తీస్తావు కదా. అది ఖచ్చితంగా సార్. మీ ప్రశ్న ఏంటమ్మా? డిఫరెంట్ గా చూపించబోతున్నారా, రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా అని చెప్తారా అని అడిగారు కదా, లోపలికి కదా చెప్తా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు యాక్ట్ చేశారు, డైరెక్ట్ చేశారు అండ్ స్టోరీ కూడా రాసుకున్నారు. సో ఒకరు ఇన్ని చేయడం అనేది చాలా రేర్ గా కనిపిస్తుంది. ఎలా మేనేజ్ చేశారు? దానికి ఆయన కదా నేను చెప్పాలి, ఎందుకంటే వారితో వర్క్ చేశాను. ఈజ్ అ టాస్క్ మాస్టర్. నేను వర్క్ చేశాను కానీ నాకు తెలుసు ఒక కో యాక్టర్గా ఆర్గ్యుమెంట్ టేక్ ఎంత బాగుంటుందో, ఒక దర్శకుడుగా ఈజ్ ఏ ప్రిన్సిపల్, ఏ హార్డ్ టాస్క్ ప్రిన్సిపల్, నిర్మాతగా బంగారం. సో ఐ నో హీ కుడ్ క్యారీ ది రోల్ వండర్ఫుల్లీ. అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తుంటారు. ఎందుకంటే ఏదైనా మొదటిసారి వచ్చే అనుభవమే, అది రాను రాను ఇంకా డెవలప్ అవుతుంది. అది తేలిపోయి ఉంటారు ఈ వాటికి. ఎస్, దట్ ఐ కెన్ ఆన్సర్. హీ వుడ్ హావ్ డన్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. తర్వాత మీరు చెప్పుకోండి మీ గురించి. థ్యాంక్ యూ సార్, చెప్పి సార్, థ్యాంక్ యూ. అసలు ఎంత సపోర్టివ్ రాజు గారు, ఒకవైపు ఈయన, ఒకవైపు ఆయన, అసలు మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేయకుండా మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళిద్దరు ఆన్సర్ చేస్తారు. చూడండి, మీరు అంత స్థానాన్ని సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర. హలో సో లక్కీ. గురువుగా టాప్ టు టోప్ వారికి తెలుసు, అర్థమైపోయి ఉంటుంది. అందుకనే ఆయనే చెప్పారు, గెలుచుకునే ముందు చాలా పజిల్స్ ఇచ్చారు. ఒక పజిల్స్ అన్ని, ఒక గురువు పెట్టాల్సిన పజిల్స్ అన్ని దాటేసి గెలుచుకున్నారు. ఓకే, వెన్ హీ వాజ్ వర్కింగ్ విత్ మీ, నేను యాజ్ ఇట్ ఈస్ సీనియర్ అన్న మర్యాద దీంతో నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇస్తూ నా దగ్గర వర్క్ లాగున్నారు. సో డెఫినెట్లీ వారి అనుభవంతో వారు చెప్పారు, నా అనుభవంతో నేను చెప్పాను. కాదా రైటా రాంగ్ అనేది వారే చెప్తారు. నా దగ్గర కథ చాలా నేర్చుకున్నాను, బట్ లోపలికి వస్తే ఏం చేయాలో నాకు నేర్పాడు. మీరు పర్ఫెక్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారంట టైటిల్ ని, ఆ అమ్మాయి అంటుంది. సుధాకర్ గారు, సో మీకు ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది సార్. సో కానీ ఇలా కొత్త టీంతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ రాజేంద్ర గారి మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, బట్ కొత్త టీంతో వర్క్ చేయడం అనేది చాలా మంది సీనియర్ యాక్టర్స్ మీలాంటి వాళ్ళు తక్కువగా చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చెప్తారు? ఈ కొత్త పాత అనేది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. కాలం మారే కొద్దీ ఆలోచన విధం, ప్రజెంట్ చేసే విధం మారుతుంటుంది. సో మనం ఆ కాలం, ఎందుకంటే మనం నార్మల్గా అందరి ఇళ్లలో వింటూ ఉంటాం, మా కాలంలో అలా ఉండేదని. ఆ కాలం అంతే, ఈ కాలం అంతే. దీనికి నువ్వు అడాప్ట్ అవ్వాలి, వాళ్ళు అడాప్ట్ అవ్వరు, నువ్వు దానికి
అడాప్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే లైఫ్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ సచ్ వండర్ఫుల్ డైరెక్టర్స్ విల్ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్. అది నాగర్ గారికి కూడా లోపలికి వెళ్ళకే తెలిసింది. హలో సార్ డైరెక్టర్ సార్, ఇప్పుడు నార్మల్గా లోపలికి రా చెప్తా అనేది టైటిల్ చాలా డిఫరెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ ఎలా పుట్టింది సార్, ఎక్కడి నుంచి పుట్టింది అంటే? అదే చెప్పానండి, మా వాడు కోపం వచ్చిన వల్ల లోపల రాని సంగతి చెప్తాను పిలుస్తూ ఉంది. సో దాని అర్థం రకరకాలుగా తీసి దాని ఒక టైటిల్ అంటే వాడుక భాషలో చాలా మంది వాడుతూ ఉంటారు. సో వాడుక భాషలో పెట్టే ఒక టైటిలే ఒక జోల్డ్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే చూడగానే అసలు వీడికి ఇదే టైటిల్ అనిపించింది. అసలు ఊహించుకున్నాను అసలు బిఏ డైరెక్టర్ ఒకసారి పోస్టర్ మీద ఇది పెడితే ఎలా ఉంటుందని ఊహించుకోవడంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు జానర్ చూసుకుంటే హర్రర్ కనబడుతుంది, కామెడీ కనబడుతుంది, థ్రిల్లర్ కనబడుతుంది సార్. ఈ మూడిట్లో ఏ జానర్ అంటే ఏం చెప్తారు? అదే ఇది కొత్త వే ఆఫ్ రైటింగ్ అండ్ మిక్సింగ్ ఆల్ జానర్స్. బేసికల్లీ ఇట్స్ రామ్ కామ్ విత్ హర్రర్ ట్విస్ట్. రొమాంటిక్ కామెడీయే హర్రర్ ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా అంటే ఇలాంటి స్టోరీ అనేది ట్రూ ఇన్సిడెంట్ బట్టి ఆధారపడిందా లేకపోతే ట్రూ ఇన్సిడెంట్స్ అంటే కొన్ని ఉంటాయి, అవి చెప్పలేను కానీ అది అంటే చెప్పాం కదా ఇందాక సార్ చెప్పినట్టు ట్రూ ఇన్సిడెంట్ ఇంట్లో జరిగిపోయి చెప్పాడు అంతే. హర్రర్ అనేది టూ ఇంట్రెస్టింగ్ కాదు. అలాంటిది ఏదైనా రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ ఏదైనా చెప్తారు లేదు, హర్రర్ అనేది ఇన్ఫాక్ట్ మనం ఊహించుకుంటే దీంట్లో జరిగేది ఏంటంటే ఇంపార్టెంట్గా ఒక డెలివరీ బాయ్ లైఫ్ బేసికల్. ఒక డెలివరీ బాయ్ ఒక బాగా అంటే జాగ్వర్లో పక్కన ఆమె ఒక అమ్మాయి నెంబర్ ఇస్తే వాటికి వెళ్తాడు. అంటే ఒక అమ్మాయి లోపల రాక ఇస్తే వీడు లోపలికి వెళ్తాడు అనమాట. ఆడి జీవితం మొత్తం మారిపోతుంది. సో అలా మారిపోకుండా ఉండాలా వెళ్ళాలనేది ఈ సినిమా. సో అది ఒక అబ్జర్వేషన్ నుంచి వచ్చింది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ కష్టం నాకు తెలుసు, థ్యాంక్ యూ. చాలా కష్టపడ్డారు మీరు. నేను కాకినాడ టాకీస్ అని పెట్టలేక ఉన్నది. థ్యాంక్ యూ. హాస్పిటల్లో చెప్తా ఈవినింగ్ వెళ్తున్నా అంటే మన విజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు. ముఖ్య అతిథి అంటే అందరూ కూడా మహేష్ బాబు సినిమా గురించి అప్డేట్ అడుగుతున్నారు. మహేష్ బాబు సినిమా అప్డేట్ SSLV 29 సార్ రాజమౌళి గారు మీరే చెప్పాలి. నేను వెళ్తున్నా రాజ్ జూలై 5th లోపలికి రండి చెప్తాను తప్పకుండా. We have a one more person here and is going to ask. రాజేంద్ర గారు, టైటిల్ డిఫరెంట్ గా ఉంది సార్. ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్రాక్ట్ అయ్యే విధంగా పెట్టారు. ప్లానింగ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సో సినిమా అంతా హర్రర్ గానే ఉంటుందా, అన్ని రకాలు మిక్స్ అయ్యి ఉంటుందా? సినిమాలో హర్రర్ క్వశ్చన్ ఒక 20% ఉంటుందండి. 80% సినిమా కామెడీ. బేసికల్లీ సిచ్యువేషనల్ కామెడీలో ఒక రామ్ కామ్ రొమాంటిక్ కామెడీ. దాంట్లో హర్రర్ అనే ఎలిమెంట్ని ఒక 20% ఆఫ్ ది సినిమా యాడ్ చేశాం. భయపెట్టే హర్రర్ ఈ సినిమాలో ఉంటుందండి. హర్రర్ కూడా నవ్వుకుంటూనే ఉంటుంది. అలాంటి హర్రర్ లైటర్ హర్రర్ ఉంటుంది. సో ఇదే కాన్సెప్ట్ తీసుకోవడం కమర్షియల్గా హిట్ అవుతుంది అనుకున్నాను. ఎస్ సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే స్త్రీ 2 అవ్వచ్చు, ఈవెన్ బుల్బులయ్య 3 అవ్వచ్చు. అన్నీ ఇట్స్ లైక్ హారర్ ఇస్ రూలింగ్ ద ఇండస్ట్రీ యాక్చువల్లీ. అంటే 600 కోట్ల కలెక్షన్, 800 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. సో వాటిలో బేసిక్గా హర్రర్ కామెడీయే వర్కౌట్ అవుతుంది ఎక్కువ. సో జానర్ ఎంచుకోవడానికి దట్ ఇస్ ద మెయిన్ రీజన్. సో ఈ టైటిల్ పెట్టారు, ప్రేక్షకులు కూడా లోపలికి రా అని పిలుస్తున్నారు. బాగానే ఉంటుంది. లోపలికి వచ్చినప్పుడు బయటకు వస్తారా, అక్కడ ఉంటారు థియేటర్లో? నవ్వుతూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి బయటకు వస్తారు. ఒక ఆనంద బాష్పాల మధ్యలో బయటకు వస్తారు. సో హాయ్ అండి. హలో ఇక్కడ సార్. సో టైటిల్ చాలా క్యాచ్ ఉంది, చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే అన్ని పాన్ ఇండియా మూవీస్లో చాలా మంది బిజీ అయిపోయారు. ద సేమ్ టైమ్ సినిమా లేక సమ్మర్లో అంటే పాత సినిమాలు రీరిలీజ్ చేసుకుని ఆడియన్స్ ఎక్కువ చేస్తున్నారు. సో కొన్ని చిన్న సినిమాలు ఆడినప్పటికీ కొందరిని నమ్మి వస్తున్నారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ సార్. బట్ లోపలికి రావాలంటే తెలుగు ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు, నమ్మకం ఏంటి? అదే సార్, కంటెంట్ ఇస్ కింగ్ సార్. అన్నిటికన్నా ఫస్ట్ అంటే మన ప్యాకెట్లో 3 ఆశలు 3 కింగ్లు అలా ఉంటుంది ఆర్డర్. ఆ ఆర్డర్లో ఎంత ఉన్నా సరే ఇప్పుడు మారిపోయిన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ కంటెంటే. మేము చూసాం చాలా పెద్ద పెద్ద హీరో సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయినా, సాలిడ్ రిలీజ్ అయినా కంటెంట్ లేకపోతే మార్నింగ్ షో తర్వాత జనాలు రావట్లేదు. సో తెలియకుండా కంటెంట్ ఇస్ రీప్లేసింగ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక అసెట్ కంటెంట్ అండి. సో నా కంటెంట్ మీద నమ్మకం ఉంది. కంటెంట్ ఆలోచిస్తున్న తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది. సో వాళ్ళు వస్తారు సార్. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. సో బాహుబలితో చూసాం, కొట్టిన దెబ్బకి అంటే మొత్తం షేక్ అయిపోయింది. ద సేమ్ టైము అంటే వేరే లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ మూవీని. ఫస్ట్ అయితే ఓన్లీ తెలుగు సినిమా సార్ ఇది. ఎందుకంటే ఇది ఒక పాన్
ఇండియా సినిమాకి సినిమా బడ్జెట్ కన్నా ప్రమోషన్ బడ్జెట్ షుడ్ బి వెరీ హ్యూజ్. సో వన్స్ వీఆర్ సక్సెస్ఫుల్ హియర్ దెన్ ఐ మైట్ ప్లాన్ ఫర్ అదర్ లాంగ్వేజెస్. ఫస్ట్ ఇక్కడ ఓన్లీ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు. వండర్ఫుల్ ట్రైలర్ లాంచ్ కాస్త మంచి ప్రెస్ మీట్ గా Q&A సెక్షన్ గా చక్కగా వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్. ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో మీ అందరికీ నేను డిన్నర్ అరేంజ్ చేశాను. సో ప్లీజ్ డిన్నర్ థ్యాంక్స్. లైక్ ఇట్ ఇది మంచి సక్సెస్ జనాలు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.